హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ నవీన్ యమ్మనూరు. ఈరోజు మేమైతే మిల్టన్ కీన్స్ నుంచి పారాడాక్స్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. మిల్టన్ కీన్స్ నుంచి హ్యూస్టన్ వరకు అయితే నేషనల్ ట్రైను, దాని తర్వాత హ్యూస్టన్ నుంచి మనం అండర్ గ్రౌండ్ ట్రైన్స్లో వెళ్ళాలి. ఫస్ట్ అక్కడ నుంచి విక్టోరియా లైన్ తీసుకొని గ్రీన్ పార్క్ వెళ్ళి గ్రీన్ పార్క్ నుంచి నైట్స్ బ్రిడ్జ్ అనే స్టేషన్లో దిగాలి. అక్కడ నుంచి మనం వాకబుల్ వెళ్ళొచ్చు పారాడాక్స్ మ్యూజియంకి. వెళ్ళే దారిలో అయితే యాపిల్ స్టోర్ అయితే చూడొచ్చు. చాలా బాగుంటుంది రోడ్ సైడ్ లండన్లో. ఇది సమ్మర్ కాబట్టి చాలామంది టూరిస్ట్ వస్తారు లండన్ సిటీకి అయితే. ఈ లండన్ సిటీలో అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది. అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ట్యాక్సీస్ ఉంటాయి. అన్ని ట్రాన్స్పోర్ట్కి అయితే నెంబర్ 1 అనమాట ఈ సిటీ. లండన్లో ఐస్ క్రీమ్ బండ్లు ఇవి కనిపించేది ఐస్ క్రీమ్ బండ్లు ఇలా ఉంటాయి. చిన్నప్పుడు మనం మిస్టర్ బీన్లో చూస్తున్నాయా మిస్టర్ బీన్ కార్స్, అవి కూడా. లండన్ సిటీలో ట్రాఫిక్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ రోడ్ చూసినా బిలో 20 స్పీడ్ వెళ్ళాలి. మళ్ళీ నడిచే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లైన్ ఫాలో అవ్వాలి. చాలా రూల్స్ ఉంటాయి. సో కార్ నడపాలంటే లండన్ సిటీలో చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఇక్కడ చలాన్లు, టికెట్స్ పడుతుంటాయి. పారాడాక్స్ మ్యూజియంకి అయితే రీచ్ అయిపోయాం. అవుట్ సైడ్ ఇది ఎంట్రీ. లోపలికి అయితే వెళ్తున్నాను. స్టార్టింగ్లో అయితే ఏదో మిర్రర్స్ తోటి అయితే సెట్టింగ్ ఉంది, చాలా బాగుంది. సో టైం దొరికినప్పుడల్లా అట్లా చిన్న చిన్న ట్రిప్స్ వేసేయాలి లండన్లో, లేదంటే మళ్ళీ తిరగలేము. ఇలా లోపలికి దీని తర్వాత లోపలికి వెళ్ళగానే వాడు మాకు లాకర్ కీస్ ఇచ్చాడు, బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి. ఇంకోటి చేయికి బ్యాండ్ ఇచ్చాడు, చేయికి బ్యాండ్ వేసుకోవాలి. ఈ మ్యూజియంకి అయితే మేము మా ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చాము. త్రిబులర్ ఈవెంట్ రోజే ఇది కూడా చూసాము. మార్నింగ్ ఈ మ్యూజియం చూసి తర్వాత త్రిబులర్ ఈవెంట్కి వెళ్ళాము. ఇక్కడ ఒక క్యాప్షన్ పెట్టారు, చాలా నచ్చింది. ఎగ్జిట్ రియాలిటీ, ఎంటర్ ఫన్ అని. ఇది చూడడానికి ఆ లవ్ సింబల్ అందరూ షేర్ చేసుకున్నట్టుంది. బట్ అది టర్నింగ్ ఆగిపోయినాక చూస్తే జస్ట్ అవి బొమ్మలు అనమాట. అవి తిరిగేటప్పుడు మనకు అలా అనిపిస్తుంది, అవన్నీ షేర్ చేసుకుంటున్నట్టు. ఇదంతా ఇల్లుస్ట్రేషన్స్ అనమాట, నిజంగా జరగవు కానీ మనకు జరిగినట్టు అనిపిస్తుంది. ఇదేమో మన షాడో తోటి మనం ఫోటో దిగొచ్చు. ఇది ఒక డిఫరెంట్ గేమ్ అనమాట. ఇదేమో ఒక పెద్ద క్యూబ్, దాని లోపల ఈ లైట్ సిస్టమ్స్ పెట్టారు, అవి చేంజ్ అవుతూ ఉన్నాయి. దాన్ని మనం దగ్గర నుంచి చూస్తే అసలు ఎంత బాగుందో లోపల. ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ మీద ఎగురుతున్నట్టు ఉంటుంది. బట్ దగ్గర నుంచి చూస్తే అవి ఎగురవు, అలానే ఉంటాయి. బికాజ్ ఆఫ్ లైట్ అవి మనకి ఫ్లై అవుతున్నట్టు ఉంటాయి. ఇదంతా సైన్స్, ఫిజిక్స్ అండ్ ఆర్ట్ అనమాట. ఈ మ్యూజియం ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది. ఇదేమో చూడ్డానికి స్ట్రైట్ వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది మనకి, మన హైస్కి. బట్ దగ్గరికి వెళ్తే మాత్రం అది రియల్ కాదు. సో మన హైస్కి అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది చూడండి, నేను చిన్నప్పుడు ఎక్కడో సినిమాలో చూశాను ఇలా, మ్యాజిక్ షోలో అక్కడిక్కడ. ఇవన్నిటికీ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అయితే మీకు ఇక్కడ చూపెట్టడం లేదు, ఎందుకంటే మీరు ఫన్ మిస్ అవుతారు. ఇది ఒక డిఫరెంట్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైన్స్కి రిలేటెడ్, మన ఐస్కి ఇల్లుస్ట్రేషన్, అట్లా చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి లోపల. ఇది మన ప్యాలెస్ కింగ్స్ వాళ్ళ ఇంటీరియర్ లాగా డిజైన్ చేశారు ఇక్కడ. ఇదేమో అన్ని స్టీల్ సామాన్ తోటి చేసినారు. దానికి లైట్ పెడితే మన క్వీన్ కిరీటం లాగా ఉంది. ఇది కూడా అంతే. ఇదేమో మన లండన్ దగ్గర బిగ్ బెన్, పార్లమెంట్ దగ్గర ఉండేది. ఇలా అన్ని స్టీల్ సామాన్ తోటి లైట్ వేస్తే అలా పిక్చర్ వస్తుంది. ఇది చూడండి, సూపర్ ఫన్. ఒకటేసారి మనుషులు అయితే అంత పెద్దగా చిన్నగా అవుతారు. ఇదొక సైన్స్ రిలేటెడ్. మనం చూడ్డానికి అసలు ఎలా ఉంది చూడండి, ఒకళ్ళేమో చాలా పెద్దగా, ఒకళ్ళేమో చాలా చిన్నగా. మొత్తం టోటలీ సైన్స్ రిలేటెడ్. అదే మనం మ్యాజిక్ అనుకుంటాం, బట్ దాని వెనకాల చాలా సైన్స్ ఉంటుంది. ఇక్కడ ఏది నేను రివీల్ చేయను, జస్ట్ మీరు చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇదేమో మనం ఎలా యాక్షన్స్ ఇస్తే ఆ మానిటరు అది చూపిస్తుంది అన్నమాట. నేను మా ఫ్రెండ్ ప్రశాంత్ ఇద్దరం అయితే అలా ఆడుకుంటున్నాము ఒకటేసారి చిన్నపిల్లలాగా. ఇక్కడ ఫన్ ఏంటంటే మా ఫ్రెండ్ ప్రశాంత్ అయితే నేను హైట్ కొంచెం ఎక్కువ కదా, ప్రశాంత్ అయితే మరీ
బొమ్మలా కనిపిస్తున్నాడు నా ముందు. అదైతే ఫుల్ నవ్వుకున్నాం అక్కడ మేము చూసి. అదేంట్రా నన్ను టెడ్డీ బేర్లా చూపిస్తుంది అన్నాడు మా ఫ్రెండ్. ఇదేమో బ్రిడ్జ్ అనమాట. మన చుట్టూ ఉన్నది తిరుగుతూ ఉంటుంది. మనం ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడవాలి. మనం నడిచేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే మనం కూడా తిరుగుతున్నామేమో 360 degrees అనే ఫీలింగ్లో మనం నడుస్తాం. మన కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఇది వచ్చి మన స్పైడర్ మ్యాన్. నేను చూడండి స్పైడర్ మ్యాన్ అయిపోయా ఇక్కడ. అసలు ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట మ్యూజియంలో విచిత్రాలు. ఇదేమో మనం ఎంట్రీ అవుతాం కానీ ఎగ్జిట్ అవ్వడానికి చాలా కష్టము. అన్ని మిర్రర్స్ ఉంటాయి. మనము ఆ దారి కనుక్కొని బయటికి రావాలి. బట్ ఎన్నోసార్లు అయితే నేనైతే మిర్రర్స్కి గుద్దుకున్నాను బయటికి రావడం. అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఆ దారి ఏది అద్దం మనకు తెలీదు. ఇది మ్యూజియం వచ్చే బాల్కనీ. ఆ బాల్కనీ నుంచి వ్యూ అనమాట. లండన్ చూడండి ఎంత రాయల్ ఉందో. లక్కీ లండన్కి రావడం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగుంది. ఇంకా మ్యూజియంలో అన్నీ కవర్ చేసి ఫొటోస్ దిగి ఇప్పుడు RRR ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అసలు కార్లు అయితే మామూలు లేవు. రోల్స్ రాయిస్, ఫెరారీలు, బెంజ్లు, ఇక్కడ ఇవన్నీ కామన్ అనమాట కార్స్. ఈ కనిపించే కార్ ఏంటో కమెంట్ చేయండి, నాకైతే తెలీదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇన్ ఫ్యూచర్. ఇంకా నేషనల్ హిస్టరీ మ్యూజియం ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.